అప్డేట్స్ ప్రయత్నం చేస్తారని ఇక్కడ. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వాదనలు కొనసాగిస్తున్న సమయంలో ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగిన ప్రకారమే సర్వే జరిపాము, తర్వాత అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలి. సో బీసీ బిల్లు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదు, దీనికి సంబంధించి ఏ రకమైన వ్యతిరేకం లేదు, లెజిస్లేచర్ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. సో 30 మార్చ్ 2025న బిల్లు గవర్నర్ దగ్గరకు వెళ్ళింది, దాన్ని ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచారు. సో అది ఆటోమేటిక్ గా అమలు అవ్వడం గ్యారంటీ అమలు అవుతుంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారితంగా అది అమలు అయింది అనే రకంగా సుదర్శన్ రెడ్డి వాదిస్తున్నారు. ఇక సర్వే అనేది కూడా అభిషేక్ మను సింగ్ మాట్లాడుతూ కూడా మేము సర్వే చేసింది కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రిజర్వేషన్ ఏ మేర పెంచాలని డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం ఆధారితంగా పెంచాలనుకున్నాం. అది ఎక్కడ పబ్లిక్ డొమైన్ కాదు. ఉదాహరణకి 75 క్వశ్చన్స్ తో సర్వే చేశాము. ఒకరింట్లో కారు ఉందా, బండి ఉందా, బైక్ లేకపోతే సైకిల్ ఉందా, లేకపోతే పశువులు ఉన్నాయా, జంతువులు ఏమని సర్వే చేశాం. ఈ సర్వే రిపోర్ట్ మొత్తాన్ని మేము బయట పెడితే గొడవలయ్యే అవకాశం ఉంది, మేము ఎక్కడ బయట పెడతామని చెప్పలేదని కూడా ఆయన వాదనలు వినిపించే సందర్భం కనబడుతోంది. సో ఇక్కడ 57.6% సర్వే రిపోర్ట్ తేలింది. సో సర్వే డేటా ఆధారితంగా రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ ఆ రిపోర్ట్ ఆధారితంగానే ఫిక్స్ చేశాము. బీసీ సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషన్ల రిపోర్ట్లు ఎందుకు, ఇది క్వశ్చన్ గా ఇది ఆయన తరపు నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. ఎస్ బీజేపీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు అడుగుదాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి అడిగినట్టుగా ఈటెల రాజేందర్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఒకనొక సందర్భంలో బీజేపీ పార్టీయే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పుకొచ్చింది. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఇనిషియేషన్. బట్ అది అమలు విషయానికి చేద్దామనేసరికి 7 ఎమ్మెల్యేలు, రాజాసింగ్తో కలిపి 8 మంది ఎమ్మెల్యేలు, మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా 8 మంది ఎమ్మెల్యేలు మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళంతా కూడా అసెంబ్లీలో సపోర్ట్ చేసుకొచ్చారు. ఇది చట్టమైనప్పుడు సపోర్ట్ చేశారు, మొన్న పంచాయతీరాజ్ 50% నియంత్రణ ఎత్తేసినప్పుడు సపోర్ట్ చేశారు, ఏకగ్రీవంగానే తీర్మానం జరిగింది. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఇది పెద్ద సాధ్యం కాని పనేం కాదు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెడితే తమిళనాడు తరహాలో అయిపోద్ది అనేది అందరికీ తెలుస్తున్న అంశం. ఇలా కొత్తగా ఎందుకంటే బీసీ తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు చైతన్యమయ్యారో ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశంలో బీసీలంతా అదే రకంగా చైతన్యమైపోయి ఉన్నారు. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు యాజ్ ఎ బీసీగా మీ వాదన ఏంటి? అంటే మీరు చెప్పినారు కదా, కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ సర్కార్కు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే అయిపోతుందంటే దాని అర్థం ఇక్కడ కాదన్నట్టే ఒప్పుకుంటారా మీరు? అంటే ఇది పెద్ద పని కాదు అని అంటున్నాను నేను. ఇంత డిఫికల్ట్ ఉండకపోయేది కాదు. హైకోర్టు పోవాల్సిన పని లేదు, సుప్రీంకోర్టుకు పోవాల్సిన పని లేదు. మనోజ్ గారు, భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా మా అభిప్రాయం వ్యక్తం చేసింది, ఓటు ద్వారా అసెంబ్లీలో సపోర్ట్ చేస్తాం. వీఆర్ ఫర్ బీసీస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్. బట్ దానికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టరీత్యా న్యాయపరంగా నిలబడే విధంగా దాన్ని తయారు చేయాలి. ఇది అవుతుందా కాదని గవర్నమెంట్ చూసుకోవాలి. మేము పార్టీ కాదు, కోర్టులో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. విత్ దట్ డ్యూ ప్రాసెస్ యు ఆర్ ఇన్ ద అసెంబ్లీ, మీ అసెంబ్లీలో ఉన్నారు. ఇఫ్ యు ఎనీ అబ్జెక్షన్ యు వుడ్ అండర్స్టాండ్ దట్ దెన్ అప్పుడు ఆ రోజే అబ్జెక్షన్ చేయాల్సింది. అబ్జెక్షన్ మాకు వాళ్ళు ఏ కారణం చేత ఏ ఆధారంగా దేని సపోర్ట్ తోని చేయబోతున్నారని చెప్పి స్పష్టంగా మాకు చెప్పలే. వాళ్ళు హౌస్ లో మాట్లాడలేదు, జస్ట్ అడిగినారు సపోర్ట్, వి ఎక్స్టెండెడ్ దట్ చాలు. చేయాల్సిందేంది, జీవోతోని జస్ట్ మేయర్ బికాస్ ఆఫ్ ఇష్యూయింగ్ జీవో is it possible to conduct elections? It is not happening. ఇప్పుడు జరుగుతోంది కాదు, చట్టం చెప్పింది, చరిత్ర చెప్తున్నది. సుప్రీంకోర్టు కొట్టేసింది మహారాష్ట్ర ఎన్నికలు, ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళకి డేటా లేదనుకుంటా మహారాష్ట్ర. డేటా ఇక్కడ ఏమిటా ఉన్నది? ఇప్పుడు సర్వే చేసిన సర్వే వేరు, ఎంపిరికల్ డేటా వేరు. సర్వే వాళ్ళ కోసం కుల జనన పేరు మీద చేసినట్టు. ఇట్స్ నాట్ గవర్నమెంట్ చేసిన సర్వే కాదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన సర్వే. ఎంపిరికల్ డేటా స్పెసిఫిక్ గా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దట్ షుడ్ నాట్ ఓన్లీ ఆర్థిక ఆధారం కాదు కదా రిజర్వేషన్. రాజ్యాంగంలో ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చిందా ఏమన్నా? ఇప్పుడు చేసిన సర్వేలో కూడా సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ, కుల గణన సర్వే అని 5 అంశాలు ఉన్నాయి. చేసిరు కదా, పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా? పెట్టలేదు. పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్ కాదంటున్నారు. కావాల్సిందే అబ్జెక్షన్స్ కి ఏ ఆధారం మీద చేస్తారు మీరు? ఎవరైనా పొలిటికల్ పార్టీ ఓకే అనగానే అయిపోతుంది ఎవరికైనా ఇండివిజువల్? ఇప్పుడు అల్జాపూర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్లియర్ దాట్. నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను నేను. అది అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ దగ్గరికి సర్వేకి వచ్చారనుకోండి. మీ సర్వేలో 75 క్వశ్చన్లు నాకు తెలిసి మీకు కారు ఉందా లేదా, బండి ఉందా లేదా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్లిలైనాయా, వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇదంతా చేసిన సర్వే. ఇప్పుడు ఈ డాటాని బయట పెడితే అల్జాపూర్ శ్రీనివాస్ గారు డాక్యుమెంట్ మొత్తం ఫుల్ క్లియర్ గా అవుట్ కదా. వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ అంటే వాళ్ళు చెప్పిన వాదనలు చెప్తున్నా నేను. సో వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ పెంపు
పెంపు గురించి బీసీల శాతం ఎంత ఉన్నది, ఎస్సీల శాతం ఎంత ఉన్నది, ఎస్సీల శాతం ఎంత ఉన్నది? మీరు వితౌట్ పబ్లిక్ నోటీస్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా, లేకుండా మీరు దాన్ని మూవ్ ఫార్వర్డ్ కాలేరు, సమస్య లేదు. టెక్నికల్ వీఆర్ ఫర్ రిజర్వేషన్. మనోజ్ గారు 100% భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచాలన్నది. బట్ దేర్ షుడ్ బి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇస్ ఫాలోడ్ టు బి ఫాలోడ్. ఇది కూడా కాదు టెక్నికల్ గా తప్పులతోని గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు, గ్రామాల ప్రజలకు అన్యాయం జరగదు. వేగ్గా తొందరపాటు చేసేయడం, చట్టం అడ్డుకున్నది, కోర్టు అడ్డుకునే మేమేం చేయాలా, మా నిష్ట అయితే మేము నిరూపించుకున్నాం కానీ చెప్తే కాదు. గవర్నమెంట్ నవ్వుల పాలవుతుంది. మేము చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఇక్కడ కాదు, ఇంకో 1 year తర్వాత దేశవ్యాప్తంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాత్రమే కాదు, యావత్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి జరగాల్సిన అవసరం ఉంది. మీకంటే ముందు ఒక అడుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తున్న అవకాశం ఏమైనా ఉన్నదా? బికాస్ దే ఆర్ టు రెడీ, దే హావ్ డన్ ద సేమ్ సర్వే. మీరు చూసిరు సర్వేలో పాల్గొన్నారు కానీ మంచిదే కదా. లెట్ కోర్ట్ డిసైడ్. కోర్టు డిసైడ్ చేస్తే మేమెవరు అడ్డం వచ్చాను? మేము పార్టీ కాదు కదా. తమిళనాడులో 9th షెడ్యూల్లో మరి ఎందుకు డిస్పోజ్ కాలేదు? ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి, ఎందుకున్నది? బట్ సంవత్సరాలు అయిపోయాయి కదా. 94, 95, 96 లో అది బహుశా. ఇప్పటిదాకా పెండింగ్ ఎందుకున్నది? సుప్రీంకోర్టులో ఎందుకు డిస్పోజ్ కావట్లేదు? దాని తర్వాత మిగతా రాష్ట్రంలో సేమ్ 9th షెడ్యూల్లో ఎందుకు అమర్చబడలేదు? అమెండ్ ఎందుకు చేయలేదు? ఫార్వర్డ్ ఎందుకు కాలేదు? డ్యూరింగ్ కాంగ్రెస్ పీరియడ్ దే రూల్ ది కంట్రీ నియర్ అబౌట్ 55 years. ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2014 దాకా ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలో ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళకి తెలంగాణ అప్పుడు గుర్తులేదా? ఆంధ్రప్రదేశ్ గుర్తులేదా? బీహార్ గుర్తులేదా? మధ్యప్రదేశ్ గుర్తులేదా? దీస్ ఆర్ ఆల్ మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్స్. అంటే దడ్డన్ అప్పుడు సర్వే చేయలే కదా ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు నెల రోజులు కావాలి మనోజ్ గారు. వాళ్ళకు ఇంటెన్షన్ ఉండాలని చేయాలి. నేను చెప్పేది సర్వే చేయాల్సిన బాధ్యత